వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి ఎస్బీఐ ప్రచారకర్తగా ఎంఎస్ ధోని గారిని నియమించడం జరిగింది. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా మనకి మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అయిన ధోనిని ప్రచారకర్తగా బ్రాండ్ ప్రచారకర్తగా నియమించడం జరిగినది. చూడండి, మనకి ఎస్బీఐకి సంబంధించిన అంశం ఇటీవల మన కరెంట్ అఫైర్లో రావడం జరిగింది. ఏంటి సార్ అంటే, ఇటీవల ఎస్బీఐ యొక్క చైర్మన్ దినేష్ కారా, ఎవరు సార్ అంటే దినేష్ కారా యొక్క పదవీ కాలాన్ని పెంచడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది మనం. కాబట్టి ఈరోజు ఎస్బీఐ బ్రాండ్ ప్రచారకర్తగా ఎవరిని సార్ అంటే ఎంఎస్ ధోనిని నియమించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎస్బీఐ అనేది విస్తరించడం జరిగింది, దాని యొక్క శాఖలు కూడా విస్తరించడం జరిగింది. అండ్ ఎస్బీఐ అనేది భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోతే పటేల్ జయంతి నాడు మేరా భారత్ మేరా యువ భారత్ అనే దాన్ని ఇచ్చేయడం జరిగింది. మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అక్టోబర్ 31వ తారీఖున మేరా యువ భారత్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. మేరా యువ భారత్ అనే దాన్ని ప్రకటించడం జరిగినది. అక్టోబర్ 31వ తారీఖుని సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఏమని ప్రకటించారు సార్ అంటే మేరా యువ భారత్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా ప్రకటించడం జరిగినది. అంటే జాతీయ స్థాయిలో ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికపై నుంచి ప్రకటించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది అంటే అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ యొక్క మేరా యువ భారత్ లో భాగంగా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతిని గర్వంగా నిర్వహించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రకటించడం జరిగినది. దీనికి సంబంధించి మై భారత్ గవర్నమెంట్ .in అనే వెబ్సైట్లో పేర్లను కూడా నమోదు చేసుకోవాలని యువతను కూడా సూచించడం జరిగినది. ఎవరు సార్ అంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క జాబితాను ప్రకటించడం జరిగింది. అంటే మనకి ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో భాగంగా మనకి భారతదేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అని ప్రకటించాను. అయితే భారతదేశంలో మొత్తం గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి మొత్తం 12 బ్యాంకులు ఉండడం జరుగుతుంది. వీటినే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే దాంట్లో అతి పెద్ద వాటా కలిగిన బ్యాంక్ చూసుకుంటే ఎస్బీఐ అనేది భారతదేశంలో అతి పెద్ద వాటాదారు బ్యాంక్గా ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో గవర్నమెంట్ వాటా 57.59% ఉండడం జరుగుతుంది. 57.59% గవర్నమెంట్ యొక్క ఇదనేది వాటా అనేది ఉండడం జరుగుతుంది. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 1955లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే ముంబైలో ఉండడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పడం జరుగుతుంది. రెండవ అతిపెద్ద బ్యాంక్గా పంజాబ్ ఏది సార్ మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రభుత్వ రంగ యొక్క వాటా
1.5% ఉండడం జరుగుతుంది. దీన్ని 1894లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. మూడవ అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇండియన్ గవర్నమెంట్ వాటా 63.97%గా ఉండడం జరుగుతుంది. దీన్ని 1908లో స్థాపించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వడోదరలో ఉండడం జరుగుతుంది. గుజరాత్ స్టేట్ లో ఉండడం జరుగుతుంది మనకి. అండ్ నాలుగవ అతిపెద్ద బ్యాంకుగా ఏది సార్ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. దీంట్లో గవర్నమెంట్ వాటా 81.41%గా ఉండడం జరుగుతుంది. దీన్ని 1906లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దీంట్లో గవర్నమెంట్ వాటా 90.90% ఉండడం జరుగుతుంది. దీన్ని 1935లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం పూణేలో ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంది మనకి. దీంట్లో ప్రభుత్వ రంగం వాటా 83.49% ఉంటుంది. ఎప్పుడు స్థాపించారు సార్ అంటే 1919లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కెనరా బ్యాంక్. ఏది సార్ అంటే కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంక్ మనకి 62.93% గవర్నమెంట్ వాటా ఉంటుంది. దీన్ని ఎప్పుడు స్థాపించారు సార్ అంటే 1906లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి 93.08% గవర్నమెంట్ వాటా ఉంటుంది. 1911లో ఉంటుంది. ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. అండ్ ఇండియన్ బ్యాంకులో 79.86% వాటా ఉంటుంది. దీన్ని 1907లో స్థాపించారు. చెన్నై దీని యొక్క ప్రధాన కార్యాలయం. అండ్ దాని తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దీంట్లో 96% గవర్నమెంట్ వాటా ఉంటుంది. 96.38% గవర్నమెంట్ వాటా ఉంటుంది. దీన్ని 1937లో చెన్నై కేంద్రంగా ఏర్పాటు చేశారు. అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ దీంట్లో గవర్నమెంట్ వాటా 98.25% ఉంటుంది. దీన్ని 1908లో స్థాపించారు. న్యూఢిల్లీ కేంద్రంగా స్థాపించడం జరిగింది. అండ్ యూసీఓ బ్యాంక్ అనేది మనకి గవర్నమెంట్ యొక్క వాటా 95.39% ఉంటుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంటుంది. 1943లో ఏర్పాటు చేశారు. కోల్కతాలో ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భారతదేశంలో గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులు అని చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా దీంట్లో చూడండి ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి సార్ అంటే ముంబైలో ఉన్నాయని చెప్పడం జరిగింది మనకి. ఎక్కడున్నాయి సార్ అంటే ముంబైలో ఉన్నాయి. అందుకే ముంబైని ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. దీంతో పాటు కూడా ఆర్బిఐ ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడుంది సార్ అంటే ముంబైలో ఉండడం జరుగుతుంది. ఇది బ్యాంకులకే బ్యాంక్ అనే పేరుతో పిలుస్తారు. ఏదాన్ని సార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 యాక్ట్ ప్రకారం 1934 చట్టం ప్రకారం 1935లో ఏర్పాటు అయ్యి 1937 నుంచి ఇది పని చేయడం ప్రారంభమైంది. చాలా జాగ్రత్త. 1934 చట్టం ప్రకారం 1935లో ఏర్పాటై 1937 నుంచి పనిచేయడం మొదలుపెట్టింది. ఇది రాయల్ కమిషన్ ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఆర్బిఐని బ్యాంకులకే బ్యాంక్ అంటాము. కొంచెం జాగ్రత్త నాన్న. దీంట్లో చాలా జాగ్రత్తగా రాసుకోండి. ప్రధాన కార్యాలయాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎలాగ ఏర్పడ్డాయి అనేవి మనకి. భారతదేశంలోని అతిపెద్ద గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకులో SBI అనేది ఉంది.
ఓకే, దీంట్లో ఈ గవర్నమెంట్ వాటాలో అతిపెద్ద బ్యాంక్ ఎక్కువగా వాటా ఏ దాంట్లో ఉంది సార్ అంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు 98.25% ఎక్కువగా వాటాను కలిగి ఉంది గవర్నమెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే 4వ ఆసియా పారా ఒలింపిక్ మనకి ఎక్కడ జరిగాయి సార్ అంటే చైనాలోని, ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి చైనాలోని హుంగ్జౌ ప్రాంతంలో జరిగింది. ఓకే, 4వ ఆసియా పారా ఒలింపిక్, 4వ ఏషియన్ పారా ఒలింపిక్స్, పారా గేమ్స్, పారా ఒలింపిక్ కాదు, పారా గేమ్స్ అనేవి మనకి ఎక్కడ జరిగాయి, ఆసియా పారా గేమ్స్ ఎక్కడ జరిగాయి సార్ అంటే చైనా దేశంలోని హుంగ్జౌ, ఎక్కడ సార్ అంటే హుంగ్జౌ అనే ప్రదేశంలో, హుంగ్జౌ లేదా హుంగ్జా అనే ప్రదేశంలో జరగడం జరిగింది. అయితే దీంట్లో భారతదేశం, ఇండియా, ఓకేనా, ఈ యొక్క భారతదేశం సాధించిన పథకాలు మొత్తం 111 పథకాలను సాధించడం జరిగింది. 111 పథకాలు సాధించింది. దాంట్లో 29 స్వర్ణ పథకాలు, గోల్డ్ మెడల్, ఓకేనా, స్వర్ణ పథకాలు అండ్ 31 రజత పథకాలు, సిల్వర్ మెడల్ అండ్ 51 బ్రాంజ్ మెడల్, కాంస్య పథకాలు సాధించడం జరిగింది. చాలా చాలా జాగ్రత్తగా మొత్తం ఈ 4వ ఆసియా పారా ఒలింపిక్లో భారతదేశం సాధించిన పథకాలు 111. దాంట్లో స్వర్ణ పథకాలు 29, రజత పథకాలు 31, కాంస్య పథకాలు 51, మొత్తం కలిపితే 111 పథకాలు సాధించడం జరిగినది మనకి ఇది నాన్న. కాబట్టి ఈ అయితే అత్యధిక పథకాలు సాధించిన దేశం పారా ఆసియా ఒలింపిక్లో అత్యధిక పథకాలు సాధించిన దేశం చైనా అనే దేశం ఏకంగా 521 పథకాలు సాధించి మొదటి స్థానంలో నుంచోవడం జరిగినది. 2వ స్థానంలో ఇరాన్ 131 పథకాలు సాధించింది. జపాన్ 150 పథకాలు సాధించడం జరుగుతుంది. ఓకే, 3వ స్థానంలో ఇక్కడ చూడండి బంగారు పథకాలను ఆధారంగా చేసి దీన్ని రూపొందించడం జరిగినది. ఓకే, అత్యధిక బంగారు పథకాలు చైనా 214, ఇరాన్ 44, జపాన్ 42 అండ్ దక్షిణ కొరియా 30, భారతదేశం 29 స్వర్ణ పథకాలు సాధించడం జరిగింది. అంటే మొత్తం ఈ స్థానాలలో భారతదేశం ఆసియా పారా ఒలింపిక్లో ఎన్నవ స్థానం సార్ అంటే 5వ స్థానంలో నుంచోవడం జరిగినది. దీన్ని జాగ్రత్తగా రాసుకున్నాను. ఆసియా గేమ్స్ మనకి చైనాలోనే హుంగ్జూలోనే జరిగింది కదా, దాంట్లో ఇండియా స్థానం ఎన్నవది, ఎన్ని పథకాలు సాధించాయి అని రాసుకొని దాంతోపాటు ఈ 5వ స్థానం ఆసియా పారా ఒలింపిక్లో భారతదేశం 111 పథకాలతో 5వ స్థానంలో ఉందని నీట్గా రాసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి బిట్ అనేది పడుతుంది. మన గతంలో ఈ యొక్క ఆసియా పారా ఒలింపిక్స్ సంబంధించి ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారు, ఎప్పటి నుంచి ఎలా జరిగింది మొత్తం చెప్పాను, దాన్ని అటాచ్ చేసుకొని నీట్గా రాసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎక్సర్సైజ్ ఓకేనా కాజ్ ఇండియా 2023 కోసం మనకి భారత సైన్యం అండ్ వైమానిక దళం అనేది బయలుదేరడం జరిగింది. అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటాం నాన్న. దీన్ని ఏమంటాం సార్ అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2023. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఓకేనా ఎక్సర్సైజ్, ఓకే ఎక్సర్సైజ్ KAZIN అని. కాజా అంటే కజకిస్తాన్, ఇండియా, ఈ 2 దేశాల మధ్య మనకి 2023వ సంవత్సరంలో 7వ ఎడిషన్, ఎన్నవది సార్ 7వ ఎడిషన్ అనేది జరుగుతుంది. 7వ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఓకే, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య, కజకిస్తాన్, ఇండియా. అందుకే దీన్ని కూడా KAZIND అనే 2023 అనేది పెట్టారు, 7వ ఎడిషన్. అయితే మొత్తం దీంట్లో ఎవరెవరు సార్ అంటే ఇండియన్ మిలిటరీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరే కలిసి వెళ్ళారు. మొత్తం ఎంతమంది సార్ అంటే 120 మందితో కూడిన బృందం వెళ్ళడం జరిగినది.
120 మందితో కూడిన ఈ యొక్క బృందం ఒక టీం అనేది వెళ్ళడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది మనకి కజకిస్తాన్ ఇండియా 2023 ఎక్సర్సైజ్ అనేది ఎన్నవ ఎడిషన్ సార్? 7వ ఎడిషన్. భారతదేశం నుంచి ఎంతమంది అండ్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో భాగంగా ఎంతమంది హాజరవ్వడం జరిగింది సార్ అంటే 120 మంది. అయితే ఇది ఎక్కడ జరగబోతుంది సార్ అంటే కజకిస్తాన్ లో జరగబోతుంది. కజకిస్తాన్ లో ఎక్కడ సార్ అంటే ఓటార్ అనే ప్రదేశంలో జరగబోతుంది. ఎప్పటి నుంచి సార్ అంటే అక్టోబర్ 30వ తారీఖు నుంచి ఓకేనా నవంబర్ 11 వరకు ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు జరుగుతుంది మనకి ఇది కాబట్టి దీంట్లో ఈ 120 మంది వెళుతున్నారు కదా. దీంట్లో మనకి ఎంతమంది ఉన్నారు? 120 మంది. దీంట్లో ఇండియన్ ఆర్మీ నుంచి ఎంతమంది వెళ్తున్నారు సార్ అంటే మొత్తం 90 మంది వెళ్ళడం జరుగుతుంది. అదే వైమానిక దళం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వైమానిక దళం నుంచి మొత్తం 30 మంది వెళ్తున్నారు. మొత్తం 120 మంది ఈ యొక్క కజకిస్తాన్ లో జరిగే ఓటార్లో జరగబోయే ఎక్సర్సైజ్ కజకిస్తాన్ ఇండియా 2023 7వ ఎడిషన్ లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క మన ఇండియన్ టీంకి సంబంధించిన ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన 120 మంది. ఓకే, కొంచెం జాగ్రత్తగా నీట్గా రాసుకున్నాను. మనకి ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కరెంట్ అఫైర్ అంటే వైమానిక విన్యాసాలు ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో భాగంగా ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకేనా. ఉత్తరాఖండ్ లో భారతదేశం ఒక హంగ్ ప్రాజెక్ట్ ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ సార్ అంటే ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరప్రదేశ్ నుంచి 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రమే ఏది సార్ అంటే ఉత్తరాఖండ్. దీన్ని గతంలో మనము ఏమని పిలిచేవాళ్ళం సార్ అంటే ఉత్తరాంచల్. ఈ ఉత్తరాఖండ్ లో ఏ ప్రాజెక్ట్ సార్ అంటే హంగర్ ప్రాజెక్ట్. ఏది సార్ అంటే హంగర్ ప్రాజెక్ట్ ని చేపట్టడం జరుగుతుంది మనకి. అంటే హంగర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి సార్ అంటే ఆహార భద్రత, ఫుడ్ ప్రొటెక్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ దేశంతో కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు సార్ అంటే నార్వే. ఇండియన్ గవర్నమెంట్ ఉత్తరాఖండ్ లో ఈ హంగర్ ప్రాజెక్ట్ నిర్వహిస్తుంది. ఏ దేశ సహకారంతో సార్ అంటే నార్వే దేశ సహకారంతో. ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి ఎందుకు సార్ అంటే ఆహార భద్రత, రెండవది ఏంటి సార్ అంటే పర్యావరణ పరిరక్షణ అండ్ ఫుడ్ ప్రొటెక్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం నార్వే ప్రభుత్వంతో ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ నిర్వహిస్తుంది. దాన్ని హంగర్ ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఉత్తరాఖండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకి ఇది 3 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తారు నాన్న. అంటే 2026 వరకు, అంటే 2023 నుంచి 2026 వరకు 44.7 మిలియన్ రూపాయలు దీనికోసం కేటాయించడం జరిగినది. ఓకే, ఈ ప్రాజెక్టులలో మహిళలను శక్తివంతంగా ఓకేనా ఎవరైతే ఉమెన్స్ ఉంటారో ఈ యొక్క మెయిన్ రోల్ మహిళలు చేపట్టడం జరుగుతుంది. అందువలన మహిళలు చేపడతారు కాబట్టి ఈ యొక్క మహిళల శక్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ను కూడా నిర్మించడం జరుగుతుంది. మనకి ఈ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 3 years పాటు మనకు ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి దీన్ని. ఓకే, కాబట్టి మనకి నార్వే దేశ సహకారంతో భారతదేశం ఉత్తరాఖండ్లో చేపడుతున్న ప్రాజెక్ట్నే మనము హంగర్ ప్రాజెక్ట్ అంటాం. ఆహార భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రాజెక్ట్ అనేది చేపడుతున్న 3 సంవత్సరాల కాలం వరకు మనకి. ఓకే, కాబట్టి దీంట్లో ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారు సార్ అంటే ఈ యొక్క ఎన్నికైన మహిళా ప్రతినిధులకు వాళ్ళ సాధికారిత ఇవ్వడం కోసం దీన్ని చేపట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి భారత నౌకాదళంలో గుజరాత్ లో 25T బుల్డోర్ పుల్ టంగ్ అనే బాహుబలి అనే ఒక షిప్ ని ప్రారంభించడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఇండియన్ నేవీ ఫోర్స్ లో
ఓకే, ఇండియన్ నేవీ ఫోర్స్లో మనకి అంటే భారత నావిక దళంలో గుజరాత్లో ఏది సార్ అంటే 25T బుల్లోర్డ్ పుల్ టగ్ అనే పేరుతో పిలువబడే ఒక షిప్ని ఇచ్చేసారు. దీన్ని ఏమంటాం సార్ అంటే బాహుబలి. ఓకే, దీన్ని ఏమంటాం సార్ అంటే బాహుబలి పేరుతో పిలుస్తారు. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే 25T బుల్డార్ పుల్ టక్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు సార్ అంటే గుజరాత్. ఓకేనా, గుజరాత్ రాష్ట్రంలోని బరూకచ్చం అనే షిప్ యార్డ్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగినది. కొంచెం జాగ్రత్త నాన్న, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో దీనికి మనకి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్వశ్చన్ రావడానికి ఆస్కారంగా ఉండడం జరుగుతుంది. దీన్ని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించారు. ఏదాన్ని 25T బుల్డర్ ఫుల్ టక్ అని బాహుబలి షిప్ని, దీని పేరే బాహుబలి పెట్టారు. ఈ షిప్ని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించడం జరిగినది. కొంచెం జాగ్రత్త ఇలాంటి అంశాలు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే మనకి నీతా అంబానీ దాతృత్వం మరియు కార్పొరేషన్ సామాజిక భద్రత కోసం USISFC గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకోవడం జరిగింది. ఓకే, డైరెక్ట్గా ఏమని అడుగుతాడు సార్ అంటే మనకి ఇక్కడ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఇటీవల ఎవరికి ఓకే గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు సార్ దాతృత్వంలో భాగంగా అంటే రిలయన్స్ అని డైరెక్ట్ రాసుకున్నాను. ఓకే, ఇది మనకి అడగవచ్చు అడగకపోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మనకి ఓకే నీతా అంబానీ దాతృత్వంకు మరియు కార్పొరేట్కి ఒక సామాజిక అవార్డు వచ్చింది. దాన్ని ఏమంటాం సార్ అంటే ఓకే గ్లోబల్ లీడర్షిప్ అవార్డు. చదివర్లేనా, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే మనకి FATF అనేది గ్రే లిస్ట్ నుంచి కొన్ని వాటిని ఇచ్చేయడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ ఓకేనా, దీని అబ్రివేషన్ ఏంటి సార్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే పేరుతో పిలుస్తాం. అయితే ఇదేం చేస్తుంది సార్ అంటే గ్రే లిస్ట్ అంటాను. అంటే ఏదైనా ఒక దేశం సరిగా ఆ ఫైనాన్స్ సంబంధించిన విషయాలు ఇచ్చేయకపోతే దాన్ని గ్రే లిస్ట్ అంటాం. ఓకే, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ ఇలాగ రకరకాల ప్రకటిస్తారు. అయితే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో నుంచి గ్రే లిస్ట్ నుంచి కొన్ని దేశాలను డిలీట్ చేయడం జరిగింది. అవి ఏ దేశాలు సార్ అంటే మనకి కెమన్ దీవులు. ఏవి సార్ అంటే కెమన్ దీవులు అండ్ పనామా దేశం అండ్ జోర్డాన్ అనే దేశాలను FATF ఓకే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది దాని గ్రే లిస్ట్ నుంచి ఏం తీసేసింది సార్ అంటే కెమన్ అనే దీవులను, పనామా దేశాన్ని, జోర్డాన్ అనే దేశాన్ని ఇచ్చేయడం జరిగింది. అంటే అంతర్జాతీయ ప్రమాణం నెలకొడానికి బాధ్యత వహించే అంతర్ప్రభుత్వ సంస్థలు ఇటీవల దీనికి సంబంధించిన గ్రే లిస్ట్ నుంచి తీసేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే మనీ లాండరింగ్ అవినీతి కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఈ తీవ్రవాద ఫైనాన్స్ సంబంధించి వాళ్ళు ఎవరైనా తీవ్రవాదులకి ఈ యొక్క డబ్బుని వాటిని ఫైనాన్స్ పరంగా ఆదుకుంటూ ఉంటే వాటిని గ్రే లిస్ట్ కానీ బ్లాక్ లిస్ట్లో కానీ చేరుస్తారు. అలాగా ఈ గ్రే లిస్ట్ లో ఇవి కూడా తీవ్రవాదులకు సహాయం చేసేవని గ్రే లిస్ట్ లో చేర్చారు. కానీ దాని నుంచి గ్రే లిస్ట్ నుంచి వీటిని తీసేయడం జరిగింది. కెమన్ దీవులు, పనామా అండ్ జోర్డాన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే మనకి గోరఖ్పూర్ గీతా ప్రెస్ ట్రస్ట్ ఓకే గోరఖ్పూర్ గీతా ప్రెస్ ట్రస్ట్ జైత్నాథ్ అగ్రవాల్ కన్ను మూయడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. గీతా ప్రెస్ ట్రస్ట్ ఈ యొక్క బైజ్నాథ్ అగ్రవాల్కి ఇటీవల మన భారతదేశంలో ఈ పద్మ అవార్డులు ఉంటాయి కదా, పద్మ అవార్డులు కూడా ఇచ్చారు. కాబట్టి ఇతను చాలా చాలా ఇంపార్టెంట్. గీతా ప్రెస్ గోరఖ్పూర్కి చెందిన ట్రస్ట్ ఓకే ఈ ప్రెస్ ట్రస్టీ అయిన బైజ్నాథ్ అగ్రవాల్ చనిపోవడం జరిగింది. వ్యక్తుల విభాగాల్లో భాగంగా అడగడానికి ఛాన్స్ ఉంది. మనకి కొంచెం జాగ్రత్త నాన్న, ఇలాంటి బిట్స్ వ్యక్తుల విభాగంలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్లో భాగంగా మనకి 37వ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి.
37వ 37 నేషనల్ గేమ్స్ 37వ జాతీయ క్రీడలు అనేవి జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి సార్ అంటే గోవా అనే రాష్ట్రంలో జరుగుతున్నాయి అని మనం చెప్పడం జరిగింది. అయితే ఈ జాతీయ క్రీడలకు స్పాన్సర్గా, అధికారిక స్పాన్సర్గా ఏది సార్ అంటే పేటిఎం. ఏది సార్ అంటే పేటిఎం అనేది ఉండడం జరుగుతుంది. పేటిఎం, దాని తర్వాత ఫిన్టెక్ దిగ్గజమైన పేటిఎం ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎన్నవది సార్ అంటే 37వ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎక్కడ సార్ అంటే గోవాలో జరుగుతున్నాయి. దీని స్పాన్సర్, అధికారిక స్పాన్సర్ ఏది సార్ అంటే పేటిఎం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త నాన్న. ఈ యొక్క 37వ జాతీయ క్రీడలు మనకి అక్టోబర్ 26న ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 26న ప్రారంభమైనాయి. ఎప్పుడు దాకా ఉంటాయి సార్ అంటే నవంబర్ 9 వరకు ఉండడం జరుగుతుంది. చూడండి, ఇటీవల మనము రీసెంట్గా ఆసియా గేమ్స్ చూసాం, ఆసియా పారా గేమ్స్ కూడా ఇందాక చూసాం. ఇప్పుడు జాతీయ క్రీడలు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈ గేమ్స్ నుంచి కరెంట్ అఫైర్లో భాగంగా క్వశ్చన్ రావడానికి, స్పోర్ట్స్ భాగంలో కరెంట్ అఫైర్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే టర్కీస్ రిపబ్లిక్ 100వ వార్షికోత్సవ వేడుక జరగడం జరిగింది. అంటే టర్కీ అనే దేశం తన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అంటే టర్కీ గతంలో ఒట్టమాన్ అనే సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఏ దాంట్లో భాగంగా ఉండేది సార్ అంటే ఒట్టమాన్ సామ్రాజ్యంలో, ఒట్టమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తర్వాత కాలంలో ఈ ఒట్టమాన్ సామ్రాజ్యం పతనమైన తర్వాత టర్కీ స్వాతంత్రం పొందడం జరిగింది. అందువలన అక్టోబర్ 30వ తారీఖున టర్కీస్ లేదా టర్కీ అనేది 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కొంచెం జాగ్రత్త నాన్న. మనకి మోడర్న్ హిస్టరీలో కూడా ఒట్టమాన్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి వస్తాడు. చూడండి, మనకి 2వ మహమ్మద్ 1453లో ఈ బైజాంటిన్ చక్రవర్తి అయిన ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ని ఓడించడం కూడా జరుగుతుంది కదా. అలాగా మనకి కొంచెం జాగ్రత్తగా చూడండి. అంతర్జాతీయ కరెంట్ అఫైర్. అండ్ 16వ అర్బన్ మొబిలిటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ అనేది ముగియడం జరిగింది నాన్న. కాబట్టి దీంట్లో భాగంగా మనకి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఎలాంటిది సార్ అంటే 16వ అర్బన్ మొబిలిటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ అనేది జరిగింది. దీంట్లో మనకి ఏంటి సార్ అంటే శ్రీనగర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ బెస్ట్ ప్రజా రవాణా వ్యవస్థ అవార్డును పొందడం జరిగింది. శ్రీనగర్ అనేది మనకి ఏ అవార్డు పొందింది సార్ అంటే స్మార్ట్ సిటీ లిమిటెడ్ బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డును ఎందుకోవడం జరిగింది. అండ్ జబల్పూర్ సిటీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అండ్ ఫైనాన్సింగ్ మెకానిజం అవార్డు కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. 16వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ లో భాగంగా శ్రీనగర్ అండ్ జబల్పూర్ 2 రకాల అవార్డులు పొందాయి. జబల్పూర్ ఏమో స్మార్ట్ సిటీ లిమిటెడ్ బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవార్డు పొందడం, అండ్ రెండవది మనకి జబల్పూర్ అనేది సిటీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ లో భాగంగా ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ మెకానిజం అవార్డు పొందడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో భాగంగా చూస్తే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇది మనకి జపాన్లోని తువెన్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఏంటి సార్ అంటే ఈ యొక్క వ్యర్థాల పైన ఆహార వ్యర్థాల పైన వర్క్షాప్ ప్రోగ్రామ్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ జపాన్ దేశం చెందిన ఈ యొక్క తువెన్ అనే ఇన్స్టిట్యూట్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఎందుకు సార్ అంటే ఆహార నష్టం జరగకుండా ఆ ఆహార నష్టాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క వర్క్షాప్ అనేది జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సార్ అంటే అక్టోబర్ 31వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు మధ్య ఈ వర్క్షాప్ అనేది జరగడం జరిగింది. చాలా చాలా జాగ్రత్త నాన్న. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1952లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది.
ఏ దాని కేంద్రంగా? న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. మనకి కొంచెం జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి ప్రపంచ ఆడియో డ్రామా దినోత్సవం. ఓకే, ప్రపంచ ఆడియో డ్రామా దినోత్సవంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 30వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. మనకి అక్టోబర్ 30వ తారీఖు జరపడం జరుగుతుంది. అయితే మొదటి ఈవెంట్ని ఎప్పుడు జరిపాం సార్ అంటే 2013లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, డేట్స్ లో భాగంగా మనకి రావడానికి ఆస్కారం ఉంది నాన్న. కాబట్టి ప్రపంచ ఆడియో ఓకే డ్రామా డేగా మనకి ఎప్పుడు 2013లో మొదటిసారిగా నిర్వహించాం. అది కొంచెం జాగ్రత్త. దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే ది వార్ ఆఫ్ ది వరల్డ్స్ అనే థీమ్తో భాగంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మనకి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్. ఓకే నాన్న, ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్ నాన్న. మిగిలిన అంశాలు రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ, కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.